మనకి ప్రస్తుతానికైతే మా అత్తయ్యలు వచ్చి 2 రోజులు అవుతుందన్నమాట. ఎటు వెళ్ళట్లేదు, అలా రెస్ట్ తీసుకుంటున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో, కొండలు గట్ట భలే ఉంది కదా. ఈరోజు అయితే మనం మా అత్తయ్యల ఊర్లో ఉన్న కొన్ని మంచి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం సరేనా. రెడీ అయ్యి ఎప్పుడు వెళ్దాం సరేనా, బ్రష్ చేసుకొని టిఫిన్ చేసి. ఆంగర్ అయితే కొన్ని పావురాలు అయితే పెంచుతున్నారు అనమాట, అవి చూపిస్తాను నేను. కాకపోతే అవి నేను చూస్తేనే దూరంగా పారిపోతున్నాయి. భలే ఉన్నాయి పావురాలు అయితే. ఇవే అనమాట మా మావి గారు పెంచుతున్న పావురాలు. భలే ఉన్నాయి కదా మామ. మీకు కూడా పావురాలు ఇష్టమైతే కింద కామెంట్ చేయండి. Found you passing by in cold December. బస్ అయితే చేస్తున్నా, బస్ చేసి టిఫిన్ చేసి ఒక వెళ్ళాం సరేనా. ఆవిడైతే ఊర్లోకి వెళ్ళి చికెన్ తెమ్మను, చికెన్ బిర్యానీ ఉండుద్దట, అందుకే చికెన్ షాప్కి వెళ్తాను సరేనా. చికెన్ షాప్ ఇదే అనమాట, చికెన్ షాప్. చికెన్ ఇక్కడైతే కొన్ని నల్లకోళ్ళు అయితే కనిపించాయి అనమాట, చూస్తుంటే భలే ఉన్నాయి. ఇట్లా ఏదో రోజు మన కొంపలో ఉండొచ్చు తినాలని కోరిక. ఇక మనకు కూరకు కావాల్సిన చికెన్ అయితే చక్కగా మనకు కొట్టేసి ఇచ్చేసారు అనమాట. మళ్ళీ చికెన్ కూడా కట్టించుకొని ఇంటికే తీసుకెళ్ళిపోతున్నాము. కానీ రోడ్డు అంటే నడుచుకొని వెళ్తుంటే చూడమ్మా వెనకదల కొండలు బెలెక్ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ చికెన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను మనం. ఇంట్లోకి చికెన్ ఇచ్చేసి మా టిఫిన్ కూడా చేస్తాను అనమాట. ఇప్పుడైతే బయటికి వెళ్దామని బయటకు వచ్చి చూస్తే ఇంకా ఎండ దొల్ల కూడా వేస్తుంది. కానీ ఏం చేస్తాం, ఇంటికాడ ఉండి ఏం చేయాలి, అలా ఖాళీగా అలా సరదా తిరిగి చూద్దాం వెళ్ళి సరేనా. చలో దేవుడికి ఎట్టి కూడా ఇస్తుంది. ఈ రోడ్డు నుండి అయితే ఇంకా నేను 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలన్నమాట, ఆ బ్యూటీ లొకేషన్ చూడడానికి. వెళ్దాం మరి ఎంతసేపు పడుతుందో. ఇంక జాయిగా అదో కనిపిస్తున్న గొట్టు మీదకి మనం ఇప్పుడు వెళ్ళాలన్నమాట. మీదకి వెళ్ళాలంటే మనం ఈ తోవలెళ్ళి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు వీళ్ళకి వెళ్ళి డ్యామ్ ఎక్కాలి, అక్కడ బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ తోవంట వెళ్తే ఆ గొట్టు మీదకి వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఆ గొట్టు మీద తర్వాత ఏముంటుంది మీకు చూపిస్తాను, ఓకేనా. ఫైనల్ అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరికి వచ్చేసాం అనమాట. వెళ్దాం పైకి వెళ్ళి చూద్దాం, మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. మనం గొట్టు ఎక్కే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంక ఇలా ఇది నడుచుకొని వెళ్తే ఇంకా అవతలకి వెళ్ళిపోవచ్చు ఇంక గొట్టు మీదకి. మీకైతే ఇది చూపించడానికి అయితే 1 కిలోమీటర్ నుంచి అయితే నడుచుకొని వచ్చింది అనమాట. ఇంటికాడ బళ్ళు ఏం లేవు. చూద్దాం మరి, భలే ఉంటుంది మామ చూడడానికి అయితే. కాకపోతే ఇక్కడ 2 స్పాట్లు ఉంటాయి అనమాట. మనం అక్కడికి వెళ్ళలేము, కానీ ఇక్కడ నుంచి అయితే మీకు చూపించేస్తాను అది ఎలా ఉంటుంది అనేది సరేనా. ఇది ప్రస్తుతానికి ఇది ఎక్కడం అయితే ప్రస్తుతానికి కష్టంగా ఉంది. ఇది ఎక్కాలంటే ఇది పెద్ద కొండ ఎక్కినట్టు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో తిరుగుతున్నాయి కదా, వెళ్ళడం తాగినట్టుంది. మనం వచ్చే ప్లేస్ ఇదే కాబట్టి తాగు అయితే లేనట్టున్నావా, ఏదో పని జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళక మీకు చూపిస్తానని ఇదే. మనం ఇంత కష్టపడి నడుచుకొని వచ్చింది ఇదిగో ఈ ప్లేస్ మీకు చూపిద్దామని. ఇదో పెద్ద డ్యామ్ అనమాట.
మీకు కొంచెం ఇంక పెద్ద గొట్టెక్కి అయితే చూపిస్తాను, భలే ఉంటుంది చూడడానికి. అయితే వాటర్ అయితే తక్కువ ఉంది, వర్షాలు లేవు కదా, అందువల్లనేమో. ఇంక మీదకి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. ఇంకో విషయం మామ, నేను చెప్పాలంటే ఇప్పుడు వెళ్తుంది కూడా మా వైఫ్ వాళ్ళ ఊర్లో వెళ్ళి నడుచుకొని వెళ్తున్నాను అనమాట. మా వైఫ్ వాళ్ళ ఊరు కూడా ఈ డ్యామ్లోనే ఉండేది. ఇక్కడ అంటే డ్యామ్ వాటర్ ఎక్కువైపోయి ఊరు కూడా మునిగిపోయింది అనమాట. మా వైఫ్ వాళ్ళ ఊరు అని కాకుండా ఇంకా చాలా ఊర్లు అయితే మునిగిపోయాయి అనమాట ఈ ఊర్లో, ఈ డ్యామ్లో. చూద్దాం, పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. ప్రస్తుతానికి డ్యామ్లో అయితే ఉన్నాం అనమాట. చూడడం మా చుట్టూ కొండలు భలే ఉంది అసలుకే. పైకి అయితే ఎక్కుతున్నాను. ఏంది ఇంకా చాలా దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి మనం పైకి. మీకు మా వైఫ్ వాళ్ళ ఊరు చూపిస్తానని కదా, ఇదిగోండి ఇదే మా వైఫ్ వాళ్ళ ఊరు. చూడండి మొత్తం ఎలాగైపోయిందా. ఒకప్పుడు ఈ ఊరు ఇదేనంట మా వైఫ్ వాళ్ళ ఊరు. మొత్తం ఎలాగైపోయింది చూడండి మా వాటర్. కానీ చూడడానికి అయితే చుట్టూ కొండలు వాటర్ భలే ఉంది. గుడ్లు తడిసిపోతాయేమమ్మా నడిచి. ఏం చేస్తాం మరి, ఏదో మీకు చూపించాలని. మీదకైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో అనేది. ఇదిగో గొట్టు మీద నుంచి ఇదే వ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇటంతా ఇదే హిరమండలం, ఇది డ్యామ్. ఇది నేను ఎక్కడి నుంచి వచ్చానంటే అదిగో ఆ కొండ దగ్గర నుంచి వచ్చానమాట ఇక్కడికి నడుచుకొని. ఆ టవర్ కనిపిస్తుంది కదమ్మా, టవర్ కాడ నుంచే నడుచుకొని వచ్చాను నేను ఇప్పుడు. మీకు చూపిద్దామని. మా ఈ డ్యామ్ కాకుండా ఈ ఊరు పక్కనే ఇంకొచ్చిన నది కూడా ఉంది. అదిగోండి అదే నది కనిపిస్తుందా మీకు, ఒక బ్రిడ్జ్. అదిగోండి మామ అదే నది. భలే ఉంది మామ, చుట్టూ కొండలు, నది, డ్యాము. అదిగోండి బ్రిడ్జ్. అదే అనమాట డ్యాము. అదే నది. నది పేరు అయితే తెలీదు. ఇదేమో హిరమండలం, దీన్నేమో గొట్టా బ్యారేజ్ అని అంటారు మామ. గొట్టా బ్యారేజ్ సెంటర్ అంటారు దీన్ని. అదేమో సుబ్బలై మా వైఫ్ వాళ్ళది, హిరమండలం దగ్గరే అనమాట. ఒకప్పుడు ఇదిగో ఇదని చెప్పాను కదా మా వైఫ్ వాళ్ళ ఊరు. అక్కడికైతే ఇచ్చేసారన్నమాట కోన్లీ. అక్కడ ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు. భలే ఉంది మామ. డ్రోన్ ఎగరేస్తే భలే ఉంటుందేమో. మనకి డ్రోన్ ఏం లేవు కదా, కొనుక్కుందాం మెల్లిక. వీడియోలు గట్రా చేసి మీకు చూపించి ఏవో యూట్యూబ్ కూడా మనకి రూపాయి డబ్బులు ఇస్తే అప్పుడు అన్నీ కొందాం, మంచి కెమెరాలు కొందాం, గోప్రోలు కొందాం. మీకు అన్నీ మంచిగా వీడియోలు తీసి పెడతాను సరేనా. ప్రస్తుతానికి నేను చూపించే వీడియో ఇది మాట సంగతి. ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి. కొండలు గట్ట, డ్యాము. నడిచి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయేమమ్మా. కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం సరేనా, సగ్గి డ్యామ్ వ్యూ చూసి. ఈలోగా మంచి పాటతో ఈ వ్యూ చూడండి సరేనా. Looking at the diamonds in your eyes, shine in the pale moonlight. We've come so far, looking up above into the sky. Everything just seems so fine. This is our time, into the night. I feel alive at 59. డ్యామ్ మీద వచ్చిన పని అయిపోయింది అన్నమాట. మీకు చక్కగా మంచిగా వీడియో తీసానని అనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇంటికే వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ నడుచుకొని వెళ్ళాలి కదా, మళ్ళీ తలపేరం తాక్కొచ్చేద్దామో మళ్ళీ నడుచుకొని. ఇప్పుడు తిన్నగా అయితే మనం మంచి ప్లేస్కి వెళ్ళి మంచిగా జ్యూస్ తాగి
ఇంటికి అయితే నడిచేద్దాం సరేనా. డ్యామ్ నుంచి అయితే సెంటర్కి అయితే వచ్చాను అనమాట. నేరుగా జ్యూస్ అయితే వచ్చేసాను అనమాట. జ్యూస్ షాప్కి అయితే వచ్చి ఇంకా జ్యూస్ కొనుక్కున్నాం. ఇంకా వేసి ఇంటికి వెళ్ళిపోదాం. హలో అందరికీ, ఫైనల్ అయితే నడుచుకొని ఇంటికి అయితే వచ్చాను అనమాట. అదే జ్యూస్ కూడా తాగేసి వచ్చేసాను. కొంచెం జ్యూస్ తెచ్చుకున్నాను. ఈ వీడియో ఎలాగనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడైతే ఫుల్ వీడియో చేయలేదనమాట, ఇదే ఫస్ట్ టైం ఫుల్ వీడియో. మా వైల్డ్ బాయ్ బ్రదర్ ఎప్పుడు చెప్తుండేవాడు ఫుల్ వీడియోస్ చేయని, కానీ మనకి సరిగ్గా ఫుల్ వీడియోస్ చేయడం రాదనమాట. అందుకే ఎప్పుడు ఫుల్ వీడియోస్ చేయాలనిపించలేదు. షార్ట్ వీడియోస్ అంటే ఏముంది, వీడియోస్ తీసుకొని దానికి తగ్గట్టు మనం వాయిస్ ఇచ్చుకుంటే సరిపోయేది ఏదోలాగా. కానీ ఇప్పుడు అలా కాదు కదా, నాకు కూడా ఫుల్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. అందుకే మీకు కూడా మంచి చూపించడానికి లాంగ్ ఉంటాయి కదని ఫుల్ వీడియోస్ అయితే చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో ఎలాగనిపించిందో మీకు కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే చేద్దాం, లేకపోతే తొద్దు ఆపేద్దాం. చక్కగా షార్ట్ వీడియోస్ చేసుకుందాం ఫన్నీగా. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంటికాడైతే బిర్యానీ చేశారన్నమాట. అది కూడా తినేసి వచ్చేసాను. ఇంతటితో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటాం. మరి బాయ్.